గా పెట్టుకోమా, షాడోస్ ఏం లేకుండా చూసుకో. ప్రియమైన ప్రేక్షకులకు అభిమానులకు మీ సాల్మన్ రాజు నమస్కారం. ఈ రోజు ఏ పేపర్ చదివినా ఏ ఛానల్ చూసినా జిన్నాబాయి వాణ్ణి చంపాడు, జిన్నాబాయి వీణి నరికాడు. అలాంటి ఒక భయంకరమైన క్రిమినల్ ఈ జనారణ్యంలో తిరుగుతుంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? అదే నా లాస్ట్ మూవీలో నేను పోలీస్ ఆఫీసర్ గా ఇలాంటి భయంకరమైన క్రిమినల్స్ 100 మందిని నా ఎడం చేత్తో మట్టి కనిపించా. అప్పుడు కుడి చేయి ఫ్రాక్చర్ అయింది. అలాంటిది రియల్ పోలీస్ ఏం చేస్తున్నారు? పక్ విషయం కట్ చేసుకోమా, ఎమోషన్ క్యారీ అయింది కదా. ఇదిగో కెమెరా యాంగిల్ మార్చడా, నువ్వు చెప్పవా ప్రసాద్? మీరు చెబుతున్నారు కదా సార్, ఇద్దరెందుకు? ఓకే ఓకే, ఇదిగో బాబు నా డైలాగ్ తోటి ట్రాలీ మూవ్ చేసుకో. అసలు ఎవడండి ఈ జనాబాయ్? వాడొక పిచ్చి కుక్క అయితే కాల్చేస్తాను, వాడొక పేడ పురుగా అయితే పిసికేస్తాను, వాడొక చెడ పురుగా అయితే నలిపేస్తాను. సార్ సాల్మన్ రాజ్ పెద్ద యాక్షన్ హీరో. యాక్షన్ హీరో ఇంక వాడు ఫినిష్. సార్ అది ఏ అమ్మాయి బాగా చేయలేదా? ఏంట్రా సింపుల్ మూమెంట్ బాగా చేయొచ్చు కదా. ఆ అమ్మాయి బాగానే చేసింది సార్, కానీ మీరే. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ని లారెన్స్ తో కూడా నాకు ఈ ప్రాబ్లం రాలేదు. ప్రసాద్ బాబు, ఏమయ్య ప్రసాద్ బాబు, పెద్ద హీరోలతో చేసేప్పుడు ఏమని పెడతాను పెడతావా? చేంజ్ ద మూమెంట్, అదర్వైజ్ చేంజ్ ద మాస్టర్. మానిటర్ దగ్గర కూర్చోంటున్నాడు, మూమెంట్ చేస్తే తెలుస్తుంది. ఇదిగో మాస్టర్, మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. ఆ గోడ మీద పిడకలు కొట్టే స్టెప్ ఉంది, అది సెట్ చేయి. అలాగే సార్. టెన్షన్ అవకరా, నన్ను ఫాలో చేసేయి. కెమెరా 1 2 కట్ కట్ కట్. దాట్స్ ఇట్. చాలా బాగా చేశారు సార్. ఏమయ్య మరి ఇందాక ఏమైంది మూమెంట్? ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ బట్టి మూమెంట్ కంపోజ్ చేసుకోవాలి. అసలు ఇవన్నీ డైరెక్ట్ చెప్పాలి మీకు. ఏమయ్య ప్రసాద్ బాబు, ఇవన్నీ నువ్వు చూసుకోవాలయ్యా. అవును బాబు. బాబు, యాజ్ టీస్ ఈ లొకేషన్ లో మీ వర్క్ పూర్తయింది. షిఫ్టింగ్ మీరు ఆ మేకప్ ఫ్యాన్ లో రిలాక్స్ అవ్వచ్చు. ఓకే రారా మనం వెళ్దాం. బాబు బాబు, అమ్మాయికి వేరే మూమెంట్ ఉంది. టైడ్ అయిన తర్వాత తీసుకోవా. అయ్యో సర్టిఫికేట్ ఇస్తున్నారు బాబు. కంగారు పడకు, నిన్ను కాదు స్టాఫ్ ని. సెట్ పీకేయాలంటే ఈయన పీకేస్తే వదిలిపోతాం. ఫారెన్ షెడ్యూల్ కి అవాయిడ్ చేసేద్దాం రా. సార్ ఆయనే రానంటున్నాడు సార్. అలవా బాధగా అనగలండి. ఈ ప్రసాద్ గారు ఒకటి చంపేస్తున్నాడు. రెమ్యూనరేషన్ ఎక్కువ, డైరెక్షన్ తక్కువ నీడికి. వెల్కమ్ మిస్టర్ ఫైర్ స్టార్ సాల్మన్ రాజు. నీలాంటి పెద్ద హీరోని ఇంత క్లోజ్ గా చూస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. నన్ను చూడడానికి ఇంత యాక్షన్ సీన్ కండక్ట్ చేయాలా? అభిమానం వెరు తల వేసిన ఫ్యాన్ లో ఉన్నావే. ఓకే చూసావు కదా, వస్తా. ఇంతకీ నేను ఎవరు అడగలేదు. చెప్పావు కదా మా ఫ్యాన్ అని. కాదు మరి గెస్ట్ చేయి. సారీ ఐ కాంట్. జిన్నాబాయ్. షిట్, ఫిల్మ్ యాక్టర్ సల్మాన్ రాజ్ కిడ్నాప్ చేసే అవసరం ఉంటుంది. గాడ్ డామ్ ఫోన్. డీసీపీ దినేషియా. జిన్నా ఆన్ ద లైన్. మీ ఫైర్ స్టార్ సాల్మన్ రాజు నా దగ్గరే ఉన్నాడు, మాట్లాడు. సార్ ఇక్కడ నా పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. టచ్అప్ చేయడానికి బాయ్ కూడా లేడు. మీకు ఏమన్నా ఉంటే. విన్నావుగా? జిన్నా నేను చెప్పేది విను. చెప్. నేను చెప్పేది నువ్వు విను. ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ మొత్తం అన్ని మూసుకుని కూర్చోండి. ఎక్స్ట్రాలు చేస్తే ఫైర్ స్టార్ ఉండడు. నువ్వు చెప్పినట్టు నాకబద్ది ఫోర్స్ ని ఎత్తేస్తాను. సర్చ్ పార్టీని కాల్ బ్యాక్ చేస్తాను. సల్మాన్ రాజును వదిలేస్తాను. నా తమ్ముడిని చంపిన వాడు దొరికిన తర్వాత. జిన్నా ప్లీజ్ ప్లీజ్ వెయిట్ వెయిట్. షిట్. जिन्ना को पकड़ना मुश्किल ही नहीं ना मुमकिन है. ఏ హీరో డైలాగ్ ఎలా చెప్పాను? షారుఖ్ కంటే బాగా చెప్పారు సార్. సార్ తమ్ముడు గారిని చంపినోడు దొరకలేదు అనుకోండి, ఏంటి పరిస్థితి? దీన్ని చంపుతా. ఏంటి బావా మెల్లమెల్లగా నడుస్తున్నావే? ఏం మధు ఆఫీస్ కి వెళ్ళలేదా? లేదు మోయా. సరే మనం పెళ్ళేప్పుడు? చెప్పానుగా మోయా, ఫీలింగ్స్ రావాలని. నరికేస్తాను. తండ్రి కూతుర్లు కలిసి డ్రామాలు ఆడుతున్నారా? బాబ్జీ ఏంట్రా? ఏంటి బాబ్జీ పై నుంచి తోసేసినా కుదరలేదు నీకు? ఇంకా ఫీలింగ్స్ కాలింగ్స్ ఏమీ లేవు, డైరెక్ట్ గా పెళ్ళే. పద పద. నన్నే కొడతావా? నేను బ్యాంక్ కి ఒక ఫోన్ చేస్తే మీ బతుకులు రోడ్డు మీద ఉంటాయి. ఏంట్రా నువ్వు ఫోన్ చేసేది? మా అన్నయ్య డబ్బుతో అది ఎప్పుడో క్లియర్ అయిపోయింది. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చెప్పుతో కొడతా. ఏంటి రెచ్చిపోతున్నావు? దుర్గా వదులు వదులు దుర్గా. ఏంటి మ్యాటర్? శను గారు ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, మీరు ఇందులో ఇంటర్ఫియర్ అవ్వద్దు. ఏంటా నీ ఫ్యామిలీ మ్యాటర్? ఇతను మా ఇంటికి కాబోయే అల్లుడు. విన్నావుగా, ఇంకోసారి ఇటు పక్క వచ్చావనుకో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించేస్తాను. ఏంటా నత్తనడక? ప్లేట్లన్నీ కడిగి రెడీ చేయి. రాగి ఏంటి అంతా క్లీన్ చేద్దాం. ఈ బిందెస్కెళ్ళి వెళ్ళాపో. హలో, దుబాయ్ ఫ్లైట్ ఎక్కే వరకు నువ్వు ఈ చాకరీ చేయాల్సిందే. హైదరాబాద్ వచ్చావు, ఇక్కడ నుంచి వెనకెళ్ళటమే ముందుకెళ్ళి దారి కనపట్లేదు. డిప్రెస్ అవు గ్రామ్ కి హైదరాబాద్ లోనే ఉన్నాడు కదా, కనపడగానే దారి చూపిస్తాడు. దారి మీరు వెళ్ళగానే
తలా 2 పెట్రోల్ బాయిల్ ఇచ్చేస్తారా? తోడుకోవడమే. 2 కొబ్బరి బొండాలు కొట్టు. నిజమా సార్? ఇలా కదా మఫ్లియా. ఇదిగో రీసెంట్ గా రామకృష్ణ గ్యాంగ్ పంపించా. తోడుకోలేక చేతుల్లో పెడతాడు ఫోను. మాత్రం తోడుకుని తప్పండి. కరెక్టే సార్. ఇదిగో నాకు డబ్బు ముఖ్యం కాదయ్యా, రిలేషన్షిప్ ముఖ్యం. జనరల్ గా అయితే 1,00,000 రూపాయలు తీసుకుంటా, కానీ మనం మున్నా మొహం చూసి 75,000కే బాబ్జీ తాతాజీ. అచ్చా అచ్చా. ఏం జరిగింది? ఏంటి గొడవ? కొడుతున్నారు ఇల్లు. ఎవరు మీరు? బొంబాయిలో మమ్మల్ని మోసం చేశాడు సార్. బాంబేలో చేశాడు, ఇక్కడ కాదు కదా. సార్ ఏం సార్ ఈ అన్యాయం? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇంకా నేనేంటో చెప్పే వాళ్ళకి వెళ్ళిపడి. పోలీసులు కూడా అలా చేస్తే మనం ఎవరికి చెప్పుకుంటాం? సీను ఫోటో ఎక్కడ ఉందండి? వీడు కూడా మాలాగా మోసపోయాడు సార్. అవును, వీడు మీకు తెలుసా? తెలుసానా? నాకు తెలుసు, మా సిఐ గారికి బాగా తెలుసు. మీరేం వరి అవ్వకండి, ఆడికి అప్పడమే. హలో బాబ్జీ. సీను, దుబాయ్ సీను. చెప్పండి బాబు. ఏంటమ్మా తాతాజీ గారిని వదిలేసావంట? మాకు కొన్ని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. బంగారం లాంటి ఉద్యోగం పెట్టుకుని ఆ కంత్రి గారితో బిజినెస్ ఏంట్రా నీక? సరిగ్గా 1 గంటలో తాతాజీ గారిని నాకు అప్ చెప్పాలి. కుదరదు. అయితే నీకు అప్పడమే. అంటే నా ఉద్దేశం 6 గంటలు కుదరదు బాబు, గంట పడుతుంది. తాతాజీ ఇదే ఇల్లు. ఎంతమంది ఉంటారు? 5గురు. లక్కీ నెంబరు. ఇదిగో నువ్వు ఇంత బిజినెస్ ఇచ్చావు కాబట్టి దాంట్లో 50% నీకు ఇస్తాను. పని అయితే మళ్ళీ వచ్చి నువ్వు మళ్ళీ కలవలేదు అంటే అంత డబ్బు చూసిన తర్వాత మేము ఇక్కడ కొడుతుంటాం. బాబ్జీ ఎలా నీకు తెలుసు కదా. ఓకే ఓకే ఓకే. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. అక్కడ అయిపోయిండ్రా దాదాజీ. రా రారా సరసకురారా. అందరిలాగే మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. నేను తాతాజీ కాదు, మరి నేతాజీ. నేతాజీ అంటే నేను తాతాజీ ఇద్దరం కాల్ పిల్లలు. నేను పాజిటివ్ అయితే వాడు నెగిటివ్. కూర్చోవచ్చా? కూర్చోండి. థ్యాంక్స్ అమ్మా. వాడు దుబాయ్ పంపిస్తానని అందరినీ మోసం చేస్తుంటే నేను ఏ మోసం చేయకుండా అందరినీ దుబాయ్ పంపిస్తాను. మీది కూడా సేమ్ బిజినెస్ నేతాజీ గారు? అవును బాబు, మిమ్మల్ని అందరినీ నేను దుబాయ్ పంపిస్తాను. రామకృష్ణ. నా పేరు రామకృష్ణ అని మీకెలా తెలుసు? బాబ్జీ చెప్పాడు. బాబ్జీ. మా తమ్ముడికి 75,000 ఇచ్చారు కదా, నాకు 50,000 ఇవ్వండి, నేను దుబాయ్ పంపిస్తా. మీ తమ్ముడికి 75,000 ఇచ్చినట్టు మీకెలా తెలుసండి? అది వాడి ఫిక్స్ రేటు. అర్థమైందిరా, ఇంత తాతాజీ కాదు నేతాజీ. థ్యాంక్స్ అండి, వస్తానండి. ఉండండి, ఏదో కంగారు మీరుని. పైగా సరసమైన ధరకి మమ్మల్ని దుబాయ్ పంపిస్తున్నారు. ఇవాళ మీరు కూడా మాతో కూడా బీరు పుచ్చుకోవాల్సిందే. ఏ రామ్కి? అయ్యాల్సిందే. మోహం ఎక్కువ. సరే కాదు, మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తారు కదండి. తప్పకుండా. ఎందుకు డౌట్ వచ్చింది? ఈయన తాతాజీ అంత ఎదవా నీచ్ కమీన్ కుత్తే కాదు కదా సార్? అవునవును, వాడు చేసిన మోసాన్ని మీకు బాగా కాలుతున్నట్టుంది. ఎంత కాలుతుందంటే ఎలా చెప్పాలి? ఎలా ఎలా ఏముంది రామ్కి చెంపులు? ఈయన కాసేపు తాతాజీ అనుకుంటే పోలా మీకు? ఓకే సార్. ఇలా మందు అవుతున్నప్పుడు అలాంటి ఫన్ ఉంటే బాగుంటుంది కదా. అంటే క్యారెట్ ఒప్పేసుకున్నట్టేగా. ఓఎస్, అందరికీ అర్థమైంది కదరా? ఇప్పుడు ఈయనే తాతాజీ. నమస్కారం. మీ అన్న నేతాజీ గారిని కలిసాం. ఎలా ఉన్నాడు? కొంచెం మీలాగే ఉన్నాడు, కానీ ఆయన దేవుడు. నీలా ఎదవ కాదు. ఏరా తాతాజీ, మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తానని బొంబాయిలో నట్టెట్లు ముంచేస్తావా? దుబాయ్ సీను టైటిల్ కి జస్టిఫికేషన్ లేకుండా చేసావు కదరా. నేతాజీ గారి దయ వల్ల తాతాజీ మీద కసి తీర్చుకున్నాం. తాతాజీ కోట అయిపోయింది, మరి నేతాజీ కోట ఆడేం చేశాడు? తాతాజీ అన్న నేను అబద్ధం ఆడాడు. కంగారు పడగలను నేతాజీ, మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తున్నారు కదా, అందుకే మీకు అభిషేకం చేస్తాం. అభిషేకమా? అభిషేకం అంటే ఇప్పుడు మిల్క్ దొరకడం కష్టం నాన్న. మీకు జరిగేది పాలాభిషేకం కాదు. మరి నేతాజీ ఫీల్ చేస్తున్నాడు. కూడా లేకుండా పోస్తున్నాడు. అమ్మాయ్యా, అభిషేకం అయిపోయింది. బాగా జరిగింది కదా రామ్కి? సూపర్ గా జరిగింది. ఏమ్మా, నేను బయలుదేరినా? బయలుదేరండి, మీదే ఆలస్యం. ఎక్కడో కొడుతుంది సీనా. అబ్బే కొట్టే ప్రోగ్రాం లేదు నేతాజీ, మీరు బయలుదేరని చెప్తాను. ఖాయమేగా. బయలుదేరండి. తాగే మందు మీద పోసారు బురిడి. తాతాజీ, తాతాజీ అంటే నువ్వు తిరిగావేంట్రా? ఇప్పటిదాకా క్యారెక్టర్ చేశాను కదా, ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పుడు ఈ ఫైర్ నిన్ను వెంటాడుతుంది. ఒకే ఒక్కడ సినిమాలో అర్జున్లా తప్పించుకుంటావో, పొట్టోడవటం మూలంగా పరిగెత్తలేక దానికి ఆహుతి అయిపోతావో ఆలోచించుకో. పరిగెత్తరా పొట్టోడా.
మా అమ్మాయి పెళ్లి చేయగలనో లేదో అని బెంగపడిపోయాను. కానీ తన అదృష్టం సీను లాంటి మంచి మనిషి భర్తగా వస్తున్నాడు. ఏంటి బావా రమణ అంట? బాబ్జీ మీరేంటి ఇక్కడ? రండి రండి. సార్ 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 ఆగో, ఏ ధైర్యంతో వచ్చావు ఇక్కడికి? ఆ రోజు నీకు నేనేం చెప్పాను? నీకు పెళ్లి యోగం లేదని చెప్పానా? బంగారం లాంటి కుర్రాడితో ఆ అమ్మాయి కళ్యాణం జరగబోతోంది. ఈ 929 శాస్త్రీయ అస్ట్రాలజీ అంటే అక్షరం పొల్లుపోదు. శంషేర్. మా బాబ్జీ మీకు ముందే తెలుసా? మా మధుకి మేనమామ వరుస అవుతాడండి. ఎలాంటి వాడైనా శుభకార్యం కదా అని పిలిచాను. ఆ వరసను అడ్డం పెట్టుకుని వీళ్ళకెవరూ లేరనే ధైర్యంతో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని రాక్షస ప్రయత్నాలన్నీ చేశాడు. కానీ జరగలేదు, జరగదు. దరిద్రపు జాతకం. మీరు చేయి చూసి చెప్పారు, నేను చూడకుండా చెప్పాను. మిస్టర్ బాబ్జీ సార్ జరిగిందేదో జరిగిపోయింది. వీళ్ళిద్దరికి మీరు దగ్గర నుండి పెళ్లి చేసి మీ పెద్దరికని నిలబెట్టుకోండి. అలాగే సార్. అటెన్షన్ ప్లీజ్. ముహూర్తం అనౌన్స్ చేస్తున్నాను. స్వస్తి స్త్రీ చాంద్రమాన బహుళ పంచమీ శుక్రవారం ఉదయం 5:40 దివ్యమైన ముహూర్తం. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మీరేం చేయలేరు. వాళ్ళ పెళ్లికి పందిరేయడం తప్ప. ఇంకా ఎదవేశాలు వేశారనుకోండి పేపర్ అప్పడం అయిపోద్ది.